తుప్పర్తి పరమేశ్వర్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని మన అందరికి కూడా, మన నాయకులు కావచ్చు, మన పార్టీ సింపథైజర్స్ అందరికి కూడా తెలియజేసేందుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వరదాపురం సూర్య అన్న గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలుగా. ఆలస్యమైనందుకు క్షమించాలి కొంచెం. గత 5 సంవత్సరాల నుంచి ధర్మవరంలో ఏం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్న. అనివార్య కారణాల వల్ల కాదు, కేవలం కార్యకర్తల సంక్షేమ నిమిత్తము మన ప్రాణాలు కాపాడడం కోసమే అన్నగారు ఆ రోజు పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీ మారడమనేటువంటి ఒక విషయాలు తప్ప, అది కూడా సొంత ప్రయోజనాలు కాదు, ఇక్కడ ప్రజా సంక్షేమ నిమిత్తమే మారినాడు. ఆ రోజు నుంచి ప్రత్యర్థుల్ని వదలలేదు, ధర్మవరాన్ని వదలలేదు, నమ్ముకున్న నాయకుల్ని వదలలేదు, కార్యకర్తల్ని వదలలేదు. సో వాళ్ళలాగా ఇక్కడ వచ్చినటువంటి 3 వ్యక్తులు కూడా మొట్టమొదటిగా మనం స్థానిక, అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి చూసుకుంటే, స్థానికేతరైనటువంటి ఎమ్మెల్యే ఆ రోజు కరోనా మహమ్మారి టైంలో కరోనా కంటే ప్రమాదకరంగా ఇతను అవలంబిస్తున్న విధానాలకి అడ్డుగా నిలబడి దగాపడ్డ ధర్మవరానికి అండగా నిలబడింది మొట్టమొదటి వరదాపురం సూర్య గారు కాదా. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎక్కడే గాని ఎవరే గాని అధికార పార్టీ మీద మాట్లాడడానికి సాధన లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నగారు రోడ్డు ఎక్కి వాళ్ళందరినీ నిలదీసే విధంగా మనలాంటి వాళ్ళందరినీ తయారు చేసి, సొసైటీకి నాయకులుగా తయారు చేసి, వాళ్ళని ప్రశ్నించే విధంగా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ, అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటూ, అది ముదుగు ఇది ఇసుక మాఫియా అయితేనేమి, ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితేనేమి, దాడులు అయితేనేమి, సో ఈ రకరకాలుగా మన మనోధైర్యాన్ని తీసేసే విధంగా, మనోధైర్యం దెబ్బతినే విధంగా పరిపాలన చేస్తున్న సందర్భంలో వరదాపురం సూర్య గారు అండగా ఉండగలిగినారు కాబట్టి జనాలు చైతన్యవంతంగా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. సో అటువంటి వ్యక్తికి, ఈ ఎమ్మెల్యేకి నిద్ర లేకుండా చేసి అన్ని రకాలుగా ఆయన అధికారంలో ఉన్న వ్యక్తినే ఇబ్బంది పెట్టుకుంటా ప్రతి చోట సిబిఐ కేసులు అయితేనేమి, ఎన్జిటి కేసులు అయితేనేమి, సివిల్ కేసులు అయితేనేమి, క్రిమినల్ కేసులు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద ఒత్తిడి పెట్టి తీసుకొని వచ్చి మదమెక్కిన ఏనుగుని మావిటాయించినట్టు ఒక రూట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చినారు. సో అటువంటి వ్యక్తి మీద మనం పోరాడుతూ ఉన్నాం. సో ఇంకో రెండోసారికి వచ్చాక ఏమైందంటే, ఇక్కడ పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి రాప్తాల్లో ప్రకాష్ రెడ్డి మీద తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఆడ నిలబడలేక నిలబడితే కేసులు పెడతారని చెప్పని ధర్మవరం ఇన్ఛార్జ్ చూసుకోమని చంద్రబాబు సార్ అని చెప్పని ధర్మవరం వచ్చి ఇక్కడ దాక్కుండే పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు కూడా అన్నగారి గురించి మాట్లాడతారు. నువ్వు ఆడ తొడగొట్టి నువ్వు ఆ ప్రకాష్ రెడ్డి పొడగొడతానని చెప్పి ఇంటికి వచ్చినావు. మేము అట్లా చేయలే కదా. మేము ఎక్కడ తొడగొట్టినామో, ఎక్కడ ఓడిపోయిన తొడగొట్టి ధర్మంలో నిలబడి నా కార్యకర్తలు కాపాడుకుంటా ఉన్నాం. మరి మీ పరిస్థితి. సో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేతో మీరు 60-40 స్థాయిలో కుమ్మక్కయ్యి ఎందుకు ఈ మాట పదే అంటున్నామని చెప్పంటే, మనకు కావాల్సింది మన ధర్మవరం, మన ప్రాంతం, మన ఊరు, మన సంక్షేమం అన్నారు. మనం ఎవరు కాపాడరు. స్థానికుడైన వరదాపురం సూర్య గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం బయట పడగలుగుతున్నాము. అదే ఇంకో వ్యక్తి, వెరూరు వ్యక్తి అయితే ఉడక మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి అధికార పార్టీతో కుమ్మక్కయ్యి అడుగడుగున మనం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా అధికార పార్టీ మీద కొట్లాడుతూ ఉంటే ఈయన వచ్చి అన్నగారిని విమర్శించే పరిస్థితికి వచ్చింది. అసలు సంబంధం లేని వ్యక్తి వచ్చి అన్నగారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం ఏమంటే, నాకు ఎలక్షన్ దగ్గరకు వచ్చారు. ఈ 5 ఏళ్ల కాలం ఒగెత్తి అయితే ఎలక్షన్ దగ్గరకు వచ్చాక ఏమైందంటే, అన్నగారు వెంబడితూనే ఉంటే సత్యకుమార్ అనే వ్యక్తి వెన్నుపోటు పొడిచి టికెట్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకొక ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, సంబంధం లేని బీజేపీ టికెట్ ధర్మవరంలో ఎందుకు అలాట్ చేసినాడు? పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి సైకిల్ గుర్తు ఇచ్చినా కూడా గెలిచలేడు కాబట్టి కంచుకోట అయిన ధర్మవరం, తెలుగుదేశం కంచుకోట ధర్మవరం అనేది, అటువంటి కంచుకోటలో పరిటాల శ్రీరామ్ అభ్యర్థిగా ఉన్నా, తెలుగుదేశం సింబల్ ఉన్నా కూడా ఓడిపోయే పరిస్థితి కాబట్టి దీన్ని ఎందుకు నీకు కోల్పోవాలా? సో బీజేపీలో ఉన్నవాడు సూర్యను ఉన్నాడు కాబట్టి గెలిచేకి 25% ఇది ఉంది కాబట్టి బీజేపీ కేటాయించినాడు. ఇదే అదునుగా తీసుకున్నటువంటి ఈ ప్రత్యర్థులు దుష్ట చతుర్థయం, అంటే ఇప్పటికీ 4 పెద్దలు అన్నగారికి నాయకులు చెప్పినట్టు 8 మంది తర్వాత అది ఫస్ట్ లోకల్కి 4 అని ఉంది. ఈ 4 కుమ్మక్కై ఎటుండా వరదాపురం సూర్య అనే వ్యక్తి మనందరికీ అడ్డగా ఉన్నారు. దోచుకుంటే మన 4 కూడా పంచుకోవచ్చు, ఇక్కడే ఉండొచ్చు. మనంతా స్థానికేతలు కాబట్టి ఒకటే అవుతారు. సో మన వాళ్ళతో ఇవ్వలేము మనం. సో దీన్ని కూడా మన జనాలకి తీసుకుపోవాలా.
మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పంటే పాలకుల వైఫల్యాలు, ప్రత్యర్థుల వైఫల్యాలు, అన్నగారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అన్నగారు మన కోసం చేస్తూ పోరాడుతున్నటువంటి విధానాలు కావచ్చు, జనాలకి తీసుకుపోవాలి. మన అన్నగారు అవసరం ఎంత ఉందనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. గెలుపు వాకిట్లో ఉంది. మనం దాన్ని తీసుకోవడానికి కష్టపడి అక్కడున్న ప్రజల్ని పోలింగ్ బూత్ వైపు నడిపించి మనం ఏదైతే గుర్తు చెప్పినామో ఆ గుర్తు ఓటేసే విధంగా అన్నగారికి. ఎందుకంటే ఇక్కడ ఒకటే మాట అన్నా, వాళ్ళు టికెట్ ఇస్తే 1, ఈకుంటే 2, వాళ్ళతో మనకు పని లేదు. మనము ఇండిపెండెంట్ గా పోయినా కూడా 72% మెజారిటీతో ఇది క్లియర్ కట్. ఇది నీ మాట నా మాట కాదు, జనాల మాట ఇది. ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే, ఇక్కడ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అనైతిక పద్ధతుల్లో ఈ దుష్ట చర్యలు వైసీపీ వాళ్ళు కావచ్చు, పట్టాల శ్రీరామ్ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, సత్యకుమార్ అవలంబిస్తున్న విధానాలు కావచ్చు వల్ల నికరమైన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా మనతో పాటు కలిసి వచ్చే సిద్ధంగా ఉన్నారు ధర్మవరంలో. కాబట్టి మనము వాళ్ళందరినీ కూడా కలుపుకొని మమేకమై, ఇప్పటికే ముసలం పుట్టింది వాళ్ళలో. ఏమంటే ఎక్కడి నుంచినో వచ్చిన వాళ్ళకి మనం ఎందుకు పనిచేయాలా, ఈయనేమో నేనే టికెట్ ఇప్పించిన అంటాడు, నీకే గతి లేదు టికెట్, నువ్వు ఇంకో టికెట్ ఇప్పిస్తా అంటావు. ప్రజలు నమ్మాలి కదన్నది. ఒకసారి ఆలోచించండి. నువ్వు నాకే తినేకి లేనప్పుడు ఇంకొరకు ఏం పెడతా నేను, వాడుకు నేనే పెట్టినా అంటావు. ధర్మవాడికి అది కాలేదు కాల్సింది. నీకు సత్తా ఉంటే టికెట్ తెచ్చుకొని నిరూపించాలా. నేను చెప్పినప్పుడు వచ్చే టికెట్ అని చెప్పి పెట్టుకునేది. ఇక్కడ ఇప్పుడు ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీ గొంతు కోసింది అక్కడే కదా. ఎటు పోయినా మీ ధర్మవరం ప్రజలను నాశనం చేయడము, పార్టీకి గొంతు పోయడము, కార్యకర్తలు నాశనం చేయడం. మేము అలాగే చేయలేదే. పార్టీ మారిన ప్రత్యర్థులు. ఒకసారి ఆలోచించండి. నువ్వు నాకే తినేకి లేనప్పుడు ఇంకొరకు ఏం పెడతా నేను, వాడుకు నేనే పెట్టినా అంటావు. ధర్మవాడికి అది కాలేదు కాల్సింది. నీకు సత్తా ఉంటే టికెట్ తెచ్చుకొని నిరూపించాలా. నేను చెప్పినప్పుడు వచ్చే టికెట్ అని చెప్పి పెట్టుకునేది. ఇక్కడ ఇప్పుడు ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీ గొంతు కోసింది అక్కడే కదా. ఎటు పోయినా మీ ధర్మవరం ప్రజలను నాశనం చేయడము, పార్టీకి గొంతు పోయడము, కార్యకర్తలు నాశనం చేయడం. మేము అలాగే చేయలేదే. పార్టీ మారిన ప్రత్యర్థులు వదలే, మా ఊరు విడిచిపెట్టి పోలే. ఎక్కడో వర్కులు చేస్తున్న వాడికి అన్నగారు మనసంతా ధర్మవరంలోనే ఉంటుంది. ముదిగుపోలకు ఏం జరిగిందో, ధర్మవరంలో ఏం జరిగిందో, రూరల్ ఏం జరిగిందో, ఎవరు ఫోన్ చేసిన వాడికి ఎందుకు ఎత్తేదన్నా. అంత పెద్ద మిలియనర్ ఎంతో మంది బిల్గేట్స్ ఫోన్ చేస్తాంటారు, డెలిగేట్స్ ఫోన్ చేస్తుంటారు. సో అటువంటి వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త ఫోన్ చేస్తే కూడా సరే మాట్లాడతలేనా, చెప్తానని చెప్పని ముదిగుపు నుంచి చేసిన నారాయణ సమనుకో, దేవేంద్రకో, లక్ష్యానికో చెప్పడం, మీ వాళ్ళకి ఏది ఇబ్బంది జరిగిందన్నా చూసుకుంటే అక్కడ అని చెప్పని. సో అంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మనసంతా మన మీదే ఉంది. వీళ్ళు ఎక్కడున్నా ఇక్కడున్నా వాళ్ళ మనసు అంతా ఇక్కడ దోచుకుపోయి వాళ్ళ ఊళ్ళో పెట్టుకునేదే ఉంది వీళ్ళకి. సో దానికి తోడు ఇంకా ఢిల్లీ ఇస్తారని ఈయన తోడైనాడు. వీళ్ళందరికీ కూడా ఈ వెన్నుపోటుదారులందరికీ కూడా ఓటు అనే పోటుతోనే మనం సమానం చెప్తాం. కాబట్టి ఆ ఓటు వేసేటువంటి వ్యక్తులు కూడా అన్న కోసం ఎదురు చూస్తున్నారు, బలంగా ఉన్నారు. ఇంత బలమైన క్యాడర్ 170 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా అన్నగాడుకునే క్యాడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా లేదు. దాదాపు 35 నుంచి 42% స్థిరమైనటువంటి క్యాడర్ నిలబడింది అన్నగారితో. సో ఇప్పుడు ఎంతో మందికి మీకు కూడా సత్యకుమార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసింటారు. చేశారన్నా? నాకు కూడా 2 సార్లు చేసినారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన, తర్వాత జాతీయ స్థాయి ఎస్సీ మెంబర్ చెప్పి ఆయన ఒకసారి. ఎందుకనంటే ఎక్కడైతే జన సమీకరణ లోటు ఉందో అక్కడ సూర్యన్న పేరు వాడతారు. పార్టీ ఆఫీసులో కూడా సూర్యన్న బొమ్మ వేసుకొని పెట్టుకున్నారు. నువ్వు అన్ని చేసిన వ్యక్తి, నువ్వు నమ్మకంలో చేయని వ్యక్తివి మా దగ్గర రాలేనప్పుడు, అంటే నువ్వు తప్పు చేసినా కూడా మా దగ్గర రాలే. సో కాబట్టి ఇట్లా ఎంతమంది మీరు కలిసి వచ్చినా కూడా, ఏ రకంగా వచ్చినా కూడా మనమంతా సంసిద్ధమై, కత్తి దూస్తే కత్తి దూయాల్సిందే, కాలు దూవితే కాలు దువ్వాల్సిందే. ఏ దానికి అదే సమాధానం అన్నా. ఎందుకంటే మన వాళ్ళని కాపాడుకోవాలా, వేరే వాళ్ళు రారు. మనం ఈ రకంగా పోతే వాళ్ళు మొత్తం మన ఆస్తు పాస్తు. ఇప్పుడు పేదవాడైతే కనుక ప్రాణం ఒకటే ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ ప్రాణం కూడా తీస్తారు. ఉన్నోనికి ఆస్తులు తీసేస్తారు, ప్రాణం తీసేస్తారు. ఆస్తులు ఉండవు, ప్రాణాలు కూడా ఉండవు. మళ్ళీ ఇదే ఎవరైతే ఈ దుష్ట చతుర్థ ధర్మవరంలో ఉందో, అంటే ఇది ప్రత్యేకమైన కూటమి ధర్మవరంలో. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎత్తైతే ధర్మవరంలో ఈ కూటమి ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది.
ఎవరికి ఓటు వేసినా అందరికి వేసినట్టే వాళ్ళకి. నువ్వు సత్యకుమార్ ఓటు వేస్తే వైసీపీకి వేసినట్టేగా, అది వీళ్ళ పరిస్థితి. పటాల్ శ్రీరామ్ ఓటు వేసినా వైసీపీకి వేసినట్టే. కాబట్టి మన ధర్మాలను మనం కాపాడుకోవడానికి ఇప్పుడు గుంట నక్కలన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే శత్రువర్గం అంతా ఒకవైపు ఉంది కాబట్టి మేల్కొని మన పని మనం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికీ మనం చేసే కార్యాచరణలో భాగంగా ఏమంటే వాళ్ళు టికెట్ ఇస్తే 1, ఇకపోతే 2. మనము అన్నగారి మనుషులుగా జనాలు లేకపోయి అన్నగారి అవసరం ఎంత ఉందో మనకంటే జనాలకే ఎక్కువ తెలుసు బాగా. కాబట్టి కేవలము మనకు వచ్చేటువంటి ఆ గుర్తు ఏదైతే వస్తుందో స్వతంత్ర అభ్యర్థిగా ఆ గుర్తుని జనాలకు చూపించడం ఒక్కటే మన పని. దాంతో పాటు బూత్కి 8 మంది అని చెప్పినాం కదండి, అదైతే దిగ్విజయంగా నడిపించుకోవాలన్నా. ఎందుకనంటే మన బూత్ లో మనం పని చేసుకుంటే చాలన్నా, ఎక్కడ వేరే బూత్ లో ఇంకో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. మన బూత్ లో ఏజెంట్లు కావచ్చు, ప్రచారకర్తలు కావచ్చు, ఆ 8 మంది బూత్ లో వాళ్ళు మేనేజ్ చేసుకుంటే చాలు. కాబట్టి ఇంకొక విషయం ఏమంటే ఎవరైనా సరే అటువైపు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు తెలుగుదేశం పార్టీలో మన వాళ్ళు అన్నయ్య సానుభూతి పనులు కావచ్చు, వైసీపీలో కూడా అన్నయ్య సానుభూతి పనులు కావచ్చు, అన్నయ్య స్వతంత్ర అభ్యర్థిగా వస్తే మేమంతా మీతో కలిసి వస్తామని చెప్పేటువంటి మాట చాలా చోట్ల ఎక్కువగా ఉంది. ఇది దయచేసి ఆ క్యాడర్ అంతా కూడా మనము అన్నయ్య వైపు నడిపించుకొని ఈ దుష్ట చతుర్థయానికి బుద్ధి చెప్పి ఓటనే ఆయుధంతో వీళ్ళందరినీ కూడా ఈ ఊళ్ళ నుంచి మన ధర్మవరం వైపు తలకాయ పెట్టుకొని పట్టుకునే కూడా అవకాశం పరిస్థితి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్.